ఇచ్చింది. ఆ గాంధీ బొమ్మ చూడగానే ప్రతి ఒక్కరికి గుర్తుండేటట్టు రేవంత్ అన్న చేస్తున్నాడంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఖజానా ఖాళీ అయిపోయిందన్న 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఏం ఖజానా ఖాళీ అయ్యేదన్నా? ఎవరన్నా నువ్వు ఖజానా ఖాళీ అయ్యేది? ఏం ఖజానా ఖాళీ అయ్యేదన్నా? నీకు తెలుసా భారతదేశంలో దొరికినంత అప్పులు ఏ రాష్ట్రాలకి ఏ దేశంలో కూడా దొరకట్లా. భారతదేశానికే పెడుతున్నారు. పక్క దేశాలన్నీ వచ్చి ఎన్ని వేల కోట్లు కావాలని ఇస్తానన్నారు. ఎనమాలు చూపి కావాల్సినంత ఇస్తున్నారు. ఏం మెల్లగా వసూలు చేసుకుందాం, ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదన్నా. అర్థమవుతుందా? ఇప్పుడు బంగారం ఉంది, బంగారం షాపులు నిండా బంగారం ఉంది, కొనేవాడు దిక్కు లేకుండా పోయాడు. రేపటి నుంచి పెళ్లిళ్ళు మొదలైనవి. ఎట్లా అనుకుంటే రెంట్లు మొదలైనవి. బంగారం కూడా రెంట్లకి ఇస్తున్నారంట. శుభ్రంగా ఇస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు, బంగారం తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చేస్తున్నారు. ఆ బంగారం సేల్ కావట్లేదని ఎంత బాధపడుతున్నారు. వెళ్ళి ఒక షోరూంలో అడగనా, నీకు తెలిసిద్ది. 1,60,000 1,70,000 అంటే కొనే దిక్కు లేకుండా పోయింది. డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, బంగారం పిల్లలకు పెట్టుకుంటున్నారు. అవి ఏం చేసుకోవాలో అర్థం కావట్లా. ఎప్పుడు నోట్ల మార్పిడి జరిగితే అర్థం కావట్లా. ఈ మధ్యకాలంలో గాంధీ తాతను కూడా తీసేస్తాం అన్నారు నోట్ల మీద కొంతమంది మేధావులు. మరి అది గురించి కూడా బాధేస్తుంది. అది పరిస్థితి. ఏంటంటే దేశంలో అప్పుడు ఉక్కుతో మొదలై ఉప్పుతో ముగించిన మహానేత ఆయన. ఒక పదవి కూడా ఆశించలేదని అప్పుడే అన్నారు. మరి ఏం పదవులు ఆశించారో మనకే తెలియదు. కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఎదుర్కొని నిలబడి ఏదైతే మన తెలుగు వాళ్ళు చాలా మంది గాంధీ తాత అంటే తెలుసు. గాంధీ విగ్రహాలు ఎక్కడైనా ఊళ్ళో ఉన్నాయి. కానీ మన సచివాలయం కట్టాడు. ఇది తెలంగాణ సచివాలయం ఎంత అందంగా ఉంది. తెలంగాణ తల్లి బొమ్మ పెట్టాడా? పెట్టలా. అది మచ్చబడింది కదా కేసీఆర్ తాత మీద. మహాత్ముడు అన్నారు కానీ తెలంగాణ తల్లి బొమ్మ పడిందిగా మచ్చ. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి బొమ్మ పెట్టాడు ఎదురుగా. ఎవరు ఫోటో తీస్తున్నారు? దాని దీంట్లో తెలంగాణ తల్లి బొమ్మ ఫోటో తీస్తున్నారు. ఫస్ట్ తెలంగాణ అనగానే సచివాలయం అనగానే తెలంగాణ తల్లి బొమ్మ కనపడుతుంది. సేమ్ అంతే. రేపు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అనగానే మొన్నటిదాకా బుద్ధుడి విగ్రహం వచ్చింది. రేపటి నుంచి గాంధీ తాత విగ్రహం అనేది కనపడేటట్టు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి అదే ఆంధ్ర పాలిటిక్స్ అప్పుడు అంబటి మర్చిపోనా అంబటి అడుగురా. మరి నాకు వినపడకుండా ఏమైతే పక్కన నుంచి ఎవరి గురించి వాళ్ళు అడగాలి. రాంబాబు గురించి అంటారా? రాంబాబు గురించి రా. పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నాడు కదా రాంబాబు గారు. కమ్మలు కూడా అన్నారు. మరి అదే చూస్తారు. పనికొచ్చే ఏం చూడరు మీరు. అన్న అంబటి గారు కమ్మలు తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా బుద్ధి జ్ఞానం అనేది రాలేదన్న. ఆయన ఆడబుట్టి పెరిగాడో తెలియదు. గుంటూరు జిల్లాలో ఉంటున్నాడు అనేది మర్చిపోయాడని అనుకుంటాం. గుంటూరు జిల్లాలో మా కమ్మోళ్ళు కనపడతల్లా. అందుకని ఆ ఫీలింగ్ లో ఉండి మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. అరే బాబు నువ్వు అటు 4 అడుగులు వేసినా ఇటు 4 అడుగులు వేసినా వెనక్కి వెళ్ళినా 4 అడుగుల తర్వాతనే మా వాళ్ళు ఇటు వెనక్కి వచ్చి 4 అడుగులు వెనక్కి ముందుకు వేసినా కానీ మా వాళ్ళు ఉంటారనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. నీకు గుర్తుండేలాగా చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం. త్వరలో మొన్న జైలు నుంచి వచ్చారు. అయినా సార్ నోటుతో ఆపుతారు. ఆ తుల అనేది ఉంటుందన్న, కంపల్సరీగా ఉంటుంది. కానీ ఏంటంటే కుల రాజకీయాలు చేయకూడదు. రాజకీయం చేసుకో. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకో, చంద్రబాబు నాయుడు గారు పార్టీని తిట్టుకో, జనసేన తిట్టుకో, జనసేన పార్టీని తిట్టుకో. మధ్యలో కులం గురించి ఎందుకే నీకు మధ్యలో కులం గురించి ఎందుకు? ఆ కులం వ్యవహారం అనేది చిన్నపిల్లలకు పడుతుంది. నీలాంటి పలకమైన దైత్రులు మాట్లాడతాం వల్ల. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా 7-15 సంవత్సరాల పిల్లలు కులం కోసం అనుకున్నారంట. ఆయన పిఠాపురంలో ఆయన ఎంత బాధతో చెప్పాడు. నీలాంటి పనికిమాలిన దైత్రుల వాళ్ళని కదా ముఖ్యంగా స్పందించాలన్న పవన్ కళ్యాణ్ గారితో సహా ఆ కుల పెద్దలు కూడా స్పందించి ఇలాంటి ఏదో మా కులంలో ఎందుకు పుట్టాడు అని స్ట్రాంగ్ గా చెబుతా, ఏదో మైండ్కి ఎక్కేటట్టు చెబుతా. వెనకమాలు ఉంటారు చూసే 10 మంది ఆయన రెచ్చగొట్టేవాళ్ళు. వాళ్ళు కూడా పక్కకు పోతే వాడికి బుద్ధి జ్ఞానం అనేది వచ్చిద్దని మేము అనుకుంటాం. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశాక అంబటి గారు ఇప్పుడు ఖమ్మంలో ఆయన పైన దాడి చేస్తే రేపు తెల్లవారు చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పే అవకాశాలు ఉన్నాయి కదా. ఒక్కటి చెబుతున్నాను, మా కమ్మారు దాడి చేయాలంటే ముందు వాళ్ళ అల్లుడే దాడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అల్లుడు కూడా మా కమ్మోడే. మొన్న రీసెంట్ గా తిట్టింది సరిపోలేదు కదా, వచ్చి తంతాడు. అప్పుడు బుద్ధి జ్ఞానం అనేది గట్టిగా వచ్చిందని మేము అనుకుంటాం. అది అసెంబ్లీ లోపల వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అదే ఫోటో తీసుకెళ్ళి అసెంబ్లీకి వెళ్ళేది చూడలేదు నేను. కరెక్ట్గా చూపి.